మనమందరము కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు దయచేసిన ఈ కృపను బట్టి, సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, క్రైస్తవ విశ్వాస జీవితంలో మరి యేసు ప్రభు గడిపిన దినాలను జ్ఞాపకం చేసుకోవడం, యేసు ప్రభు యొక్క చివరి వారాన్ని మనము తలపోసుకొని ఆయన చేసిన పనులను జ్ఞాపకం చేసుకోవడం మన జీవితాలకు ఆశీర్వాదకరం. దీనిని ప్యాషన్ వీక్ అని అంటారు. ఒక సంఘములో ఒక పాస్టర్ గారు, సెక్రటరీ గారు అనౌన్స్ చేశారట, ఈ వారం నుండి అంటే సోమవారం నుండి మన చర్చిలో ప్యాషన్ వీక్ జరుగుతుంది అని. అంటే దేవుని ప్యాషన్ అంటే శ్రమలు, యేసు ప్రభు యొక్క శ్రమల వారం జరుగుతుంది అని ఒక సెక్రటరీ గారు అనౌన్స్ చేశారట. అనౌన్స్ చేసినప్పుడు ఆ ఆదివారం సాయంకాలం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సోమవారం పిల్లలు స్కూళ్ళ నుంచి, ఒక ఇంటిలో నుంచి ఒక పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత త్వరగా తనంతకు తాను స్నానం చేసుకొని తనకు వారి మమ్మీ రీసెంట్గా బర్త్డేలో కొనిచ్చిన గాగ్రా డ్రెస్ తీసుకొని పక్కన పెట్టుకుందట. వాళ్ళ మమ్మీకి క్రిస్మస్ కొనుక్కున్న మరి మంచి పట్టుచారి బయట పెట్టిందట. వాళ్ళ నాన్నను అడుగుతుందట, ఏ సూట్ వేసుకుంటావు డాడీ నువ్వు ఈరోజు చర్చికి అని. అంటే వాళ్ళ డాడీ అన్నాడట, ఎందుకమ్మా ఈరోజు చర్చిలో ఏం పెళ్ళిళ్ళు లేవు కదా, నేను ఎందుకు వేసుకోవాలా సూటు అని అడిగాడట. అప్పుడు ఆ పాప అంటుందట, సెక్రటరీ అంకుల్ అనౌన్స్ చేశాడు కదా ఫ్యాషన్ వీక్ అని, ఫ్యాషన్ షోకి మరి వెళ్తున్నాం కదా, ఫ్యాషన్ షో ఉంది కదా చర్చిలో, మరి అందరూ మంచి డ్రెస్సులు వేసుకొని వస్తారు కదా. టుడే ఈజ్ నాట్ ఎ ఫ్యాషన్ షో అండి, ఇట్ ఈస్ ఎ ప్యాషన్ వీక్. యేసు ప్రభు యొక్క శ్రమలను మన శ్రమలతో బేరీజు వేసుకొని ఆయన పడిన శ్రమలు మన జీవితాలకు మాదిరికరంగా ఉండాలని, ఆయన చూపిన చొరవ, ఆయన చూపిన ఆ ధైర్యం, అన్నిటికంటే ముఖ్యంగా ఆయన చూపిన దృష్టాంతం, ఆయన ఎగ్జాంపుల్గా మనం తీసుకొని మన జీవితాల్లో జీవించాలని కోరుకుంటూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభుల వారు ఈ లోకంలో చాలా తక్కువ దినాలు జీవించాడు. హీ లివ్డ్ ఫర్ హౌ మెనీ డేస్, ఎన్ని రోజులు జీవించాడండి? 33.5 years, 33.5 సంవత్సరాలు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకన్నా చాలా చిన్నవాడు ఆయన. నాకైతే చాలా చిన్నవాడు. అమ్మ వద్దులేనన్నా ఇక్కడ, సరే థ్యాంక్ యూ. 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన 30 సంవత్సరాల దాకా సేవే చేయలేదు. ఆయన సేవంతా 3.5 సంవత్సరాలు మాత్రమే. ఆ 3.5 సంవత్సరాలు అంటే మీరు లెక్క పెడితే 1278 రోజులు, 1278 డేస్. 1278 డేస్ ఆయన సేవ చేసింది. 1278th డే ఆయన చంపేశారు, ఆయన సిలువ వేసేశారు. ఆయన సేవ 3.5 సంవత్సరాలు. కానీ ప్రపంచములో ఆయన చేసిన సేవ, ఆయన చూపిన దృష్టాంతం, ఆయన చూపిన మాదిరి, ఆయన యొక్క దయ, ఆయన యొక్క ప్రేమ ఈనాటికి ప్రజలు అనుభవిస్తున్నారు. ఆయన ఈ లోకంలో ఒక సామాన్య మానవుడుగా పుట్టి తండ్రి యొక్క చిత్తాన్ని జరిగిస్తూ మానవులు కేవలం మానవ జీవితాలలో వారు ఎలా జీవించాలో తెలియజేయడమే ఆయన చెప్పింది. హీ నెవర్ టాట్ us వెరీ గ్రేట్ థింగ్స్. మనమేదో చంద్రమండలానికి వెళ్ళాలని, మనమేదో అంతరిక్షానికి వెళ్ళాలని, మనమేదో గొప్ప గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఎప్పుడు మనకు నేర్పించలేదండి. మన సామాన్య బతుకులలో ఆయన మన జీవితాలలో ప్రేమించి జీవించడం నేర్పించాడు. హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ అస్. నా నుండి అయితే ఆయన గొప్ప వాటిని ఆయన ఎక్స్పెక్ట్ చేయడండి. మన జీవితాల్లో మనం ఏది చేయగలుగుతాము, ఆయన అంటాడు, చేయటానికి నీకు చేతనైనంత మంచి చెయ్యి, అంతే. మన జీవితాలలో గమనించాలి, యేసు ప్రభు ఎందుకు మనుషులను ఇంత ప్రభావితం చేశాడు, యేసు ప్రభుల వారు ఎందుకు ఇంతమందిని, కోటాను కోట్ల మంది ప్రపంచమంతటా ఇంతమందిని ఎందుకు ప్రభావితం చేశాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళడా, ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చి, బోధకుడా ఈమె వ్యభిచారము చేయుచుండగా పట్టబడింది, మోషే ధర్మశాస్త్రము ప్రకారము ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి. వారు ఈయన ప్రేమామయుడని తెలుసు, ఆయన ప్రేమ చూపిస్తే ఇప్పుడు ఈమెను వదిలేయాలి, ఆమెను వదిలేయకపోతే మోషే ధర్మశాస్త్రాన్ని పాటించలేదని ఆయన మీద నింద మోపాలి. అలాంటి పరిస్థితుల్లో వాక్యం ఏముంటుందంటే, ఆయన నేల మీద కూర్చుండి ఏదో రాస్తున్నాడట. మోషే కొండ మీద ఉన్నప్పుడు ఆయన పలకల మీద చేతితో రాశాడు, అవునా? 10 ఆజ్ఞలు రాశాడు.
ఆ 10 ఆజ్ఞలలో రాసిన ఆ యొక్క ఆజ్ఞను పట్టుకొని ఇప్పుడు ఒక స్త్రీని వారు నిందిస్తూ ఆమెను వ్యభిచారము చేశారట. స్త్రీని పట్టుకొని వచ్చారు, పురుషుణ్ణి వదిలేశారు. ఆ స్త్రీని తప్పించాలి అంటే యేసు ప్రభు కింద కూర్చొని ఇంకా చాలా మాటలు రాయాల్సి వచ్చిందండి. ఆయన నేల మీద ఏదో రాయిచుండెను. గమనించండి, ఏమి రాశాడో తెలీదు, కానీ చూసిన వారందరూ పెద్దవాడు మొదలుకొని చిన్నవాడి వరకు అనింది వాక్యములో. పెద్దవాడు మొదలుకొని చిన్నవాడి వరకు ఆ రాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయాడట. వాక్యం ఎంత బాగా చెప్తుందంటే ఆ స్త్రీ, యేసు ఒక్కడు మిగిలాడు. వ్యభిచారము పట్టుకొని వచ్చిన స్త్రీని వాళ్ళంటారు, ఈమె వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. లోకస్తులంతా ఆమెను వ్యభిచారాన్ని పిలుస్తుండగా యేసు ఆమెను ఏమని సంబోధిస్తాడు తెలుసా? అమ్మా, ఎవరునూ నిన్ను శిక్షించలేదా? దట్ ఈస్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రపంచమంతా ఆ స్త్రీని వ్యభిచారి అని అంటున్నారండి. యేసు ఆమెను అమ్మా అని సంబోధిస్తాడు. అమ్మా, ఎవరును నిన్ను పిలిచలేదా, ఎవరు నిన్ను హింసించలేదా అని పిలిచే ఆప్యాయత నీలో ఉందా? ఎవడైనా దొరికిపోతే, ఎవడైనా నీ జీవితంలో ఎవడైనా కష్టము కలిగిస్తే, ఎవడైనా నీ జీవితంలో నష్టము కలిగిస్తే ఎందుకు యేసు ప్రభు ఇంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు? అందరూ ఆమెను భయంకరమైన పేరుతో పిలుస్తుంటే ఆయన అంటాడు, అమ్మా, ఎవరును నిన్ను శిక్షించలేదా అని ఒక మాట అంటాడు. లేదయ్యా అన్నట్టది, నేనును శిక్ష విధించను. శిక్ష విధించటానికి ఆయనకు అర్హత ఉందమ్మా. దట్ ఈస్ ద థింగ్ యు సీ ఇన్ జీసస్ క్రైస్ట్. కుష్ఠరోగి పాలమునకు వెలపట ఉండాలి. లేవీకాండములో కుష్ఠరోగి పాలము వెలపట ఉండాలి. పాలము వెలపట ఉండి వానికి ఏదైనా పని ఉండి సిటీలోనికి వస్తే వాడు తల మూసుకొని అరవాలంట. ఏమని? నేను కుష్ఠరోగిని, నేను అపవిత్రుణ్ణి, దూరం వెళ్ళిపోండి అనాలట. ప్రజలు వాడు అరవకపోతే వాడిని రాళ్ళతో కొట్టాలట. దేవుడిచ్చిన ఆజ్ఞ. ఒక కుష్ఠరోగి పాలెంలోకి వచ్చేసాడు. యేసు ప్రభు ఆ వీధిన వస్తున్నాడు. నేను కుష్ఠరోగిని అని అరవవలసిన ఈ కుష్ఠరోగి యేసు ప్రభుని చూసి ఏమంటాడో తెలుసా? ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. కుష్ఠరోగి అని అరవలసిన వాడు ప్రభువుని చూసి ఎందుకండి ఇలా అడిగాడు? ఆలోచించండి. ఆయనలో ఆ ప్రేమ తత్వము వానికి కనిపించింది, కుష్ఠరోగికి కనిపించిందండి. ఆయన అంటాడు, నాకు ఇష్టమే అని దగ్గరికి పోయి వాక్యం అంటుంది మార్కు సువార్తలో, వాణ్ణి ముట్టి వాని శరీరాన్ని స్వస్థపరిచాడు. 10 అడుగులు దూరం ఉండాలట కుష్ఠరోగి, ఎవరిని ముట్టుకోకూడదంట. లేవీకాండంలో అంటది, కుష్ఠరోగి దేన్ని ముట్టుకున్నా వాడు అపవిత్రుడు అవుతాడు. వాడు పాలెము వెళ్ళిపట 7 రోజులు ఉండాలి. అలాంటిది పాలెములోనికి వచ్చిన కుష్ఠరోగిని నాకిష్టమే అని ముట్టి బాగు చేసేవాడు దేవుడు కదా. చెప్పండి, ఎందుకు యేసు ప్రభు ఇన్ఫ్లుయెన్స్ చేశాడు? ఎందుకు నేను ఇన్ఫ్లుయెన్స్ చేయడం లేదు మనుషులను? అందరికీ బోధకుడుగా ఉండి బోధకుడైన నికోదేము యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. రాత్రిపూట వస్తాడు. అందరికీ చెప్పేవాడు. యేసు ప్రభువుతో కొన్ని ప్రశ్నలు అడగడానికి వచ్చాడు. ప్రభు అంటాడు, నీవు ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి నీకు పరలోక విషయాలు తెలీదా? నీవు ఓల్డ్ టెస్టమెంట్ అంతా కాచి వడగొట్టావు కదా నికోదేము. ఇంతగా నేర్చుకున్న నీవు ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి వాటిని ఎరగకుండా ఒక సింపుల్ థింగ్ని ఎలా మర్చిపోయావు నికోదేము? ఒకడు కొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని ఆయనను అభిమానిస్తూనే నిజమైన వాక్యం తెలియజేసిన వాడు యేసమ్మమ్మ. ఇలాంటి యేసు ప్రభువు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, పేతురుని చూసి అంటాడు, సాతాను నిన్ను జల్లెడవలే జల్లించటానికి ఒప్పుకుంది. దాని తర్వాత మీరు వినాలి, అయినను నేను తండ్రిని నీకోసం వేడుకున్నా. ఆ మాట నన్ను చాలాసార్లు ధైర్యపరుస్తుందండి. సాతాను మనలను జల్లెడవలే జల్లించడానికి ఇష్టపడుతుంది. నా తండ్రి నా గురించి వేడుకుంటే ఎలా ఉంటామండి మనం? ఇంత మంచి యేసు ప్రభువు తన చివరి దినములో
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా ఒక్కసారి గమనిద్దాం. మత్తయి మనకు చదవబడిన మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. జాగ్రత్తగా చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనం ఏమనుందమ్మా? యేసు వాట్ ఈస్ గ్రేట్ ఇన్ ఇట్? చాలు నాకు యేసు దేవాలయం చాలు. యేసు దేవాలయములో ప్రవేశించి ఒక్కసారి నాతో పాటి అదే అధ్యాయం 21వ అధ్యాయం 10వ వచనం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు జనులు ఉన్నారు అక్కడ. అంతేనా? యెరూషలేములో నిన్న వాక్యంలో చెప్పా, ఆయన యెరూషలేమునకు గాడిద మీద వచ్చినప్పుడు 4 రకాల జనులు ఉన్నారు. ఒకరు ఈయన ఎవరో అని కలవరపడేవాళ్ళు, ఏమర్థం కాకుండా అందరితో పాటు కేకలు వేసేవారు. అవునా? రెండవ వారు. మూడవ వారు ఎవరండి? మీరు చెప్పాలి, మీరు నిన్న విన్నారు. మూడవ వారు ఎవరమ్మా? ఇక్కడే ఉంది, వాక్యంలో ఉంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మార్కు లూకాసు వార్తలో అంటాడు, ఆయనను యేసు ప్రభువును నిందించేవారు, అడ్డం పడేవారు, ఆయన యొక్క కార్యాలకు అడ్డం పడేవారు. ఎక్కడున్నారండి వీరు? యెరూషలేములో ఉన్నారు. 4వ వారు ఆయనను విమర్శించేవారు. నీ శిష్యులు ఏందయ్యా గొడవ చేస్తున్నారని యేసు ప్రభు శిష్యులను. వీరు ఎక్కడున్నారు? వాక్యం జాగ్రత్తగా మనం వినాలి. వీరు యెరూషలేం పట్టణములో ఉన్నారు. ఈ తతంగం అంతా ఆయన యెరూషలేము దేవాలయంలోనికి నుంచి యెరూషలేము పట్టణములో నుండి ఆయన దేవాలయానికి వచ్చే సమయానికి సాయంత్రం 6 అయిపోయింది. ఇశ్రాయేలీయులకు సాయంకాలం 6 గంటల నుండి వచ్చే సాయంకాలం 6 గంటల దాకా ఒకరోజు. అందుకే యేసు ప్రభుల వారు 6 o'clock ముందే సిలువ నుంచి దించేశారు. ఆయన శుక్రవారం ఆయనను బరియలు చేసేయాలి. ఇశ్రాయేలీయులకు సాయంకాలం ఇప్పుడు 6 గంటలు అయింది కదండి. సాయంకాలం 6 గంటల నుండి వారికి సోమవారం ప్రారంభమైంది. యేసు యెరూషలేము దేవాలయానికి వెళ్ళే సమయానికి 6 o'clock అయిపోయింది. సో ఆయన పవిత్రమైన ఆ వారాన్ని ప్రారంభిస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఎట్లా ప్రారంభించాడు? యేసు దేవాలయంలోనికి ప్రవేశించి. యెరూషలేములో సొలొమోను కట్టిన దేవాలయానికి 4 ద్వారాలు ఉన్నాయి. ఆ 4 ద్వారాలలో ఒకటి కోర్ట్ ఆఫ్ జెంటైల్స్, అది అన్యజనుల ఆవరణం. యెరూషలేము దేవాలయానికి 4 స్థలాలు, 1, 2, 3, 4 స్థలాలు ఉన్నాయి. ఆ 4 స్థలాలలో మొదటిది అన్యుల ఆవరణం, ద కోర్ట్ ఆఫ్ జెంటైల్స్ అని అంటారు. రెండవది కోర్ట్ ఆఫ్ ఉమెన్ అని అంటారు, స్త్రీల ఆవరణం. మూడవది కోర్ట్ ఆఫ్ ఇజ్రాయిలైట్స్, ఇశ్రాయేలుల ఆవరణం. 4వది కోర్ట్ ఆఫ్ ప్రీస్ట్, మతాధికారుల ఆవరణం. యెరూషలేం దేవాలయములకు 4 ద్వారాలు ఉన్నాయి. ఈ 4 ద్వారాలలో ఇశ్రాయేలులు మాత్రమే ఇశ్రాయేల్ ఆవరణంలో నుంచి ఆ ద్వారం నుంచి రావాలి. స్త్రీల ద్వారం నుంచే రావాలి. అన్యులు యేసు అంటే ఇశ్రాయేలు కాని వారు జెంటైల్స్ నుంచి రావాలి. ప్రీస్ట్ అంటే అక్కడ ఉన్న మతాధికారులు వారు 4వ గేట్ల నుంచి రావాలి. వచ్చిన వారందరూ దేవుని ఆరాధించడానికి వస్తారు. అంతేనమ్మా? మందిరంలోనికి ఎవరు వస్తారండి? చెప్పాలి. మందిరంలోనికి ఎవరు వస్తారు? నిన్నటి దినం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళన ఆయన రాజుగా ప్రవేశించాడు. ఈ పవిత్రమైన వారములో ఈ రాజు నీ దగ్గరికి వచ్చాడు అని అన్నాడు నిన్న కదా. ఈ రాజు నీ నుండి ఏమి కోరుకుంటాడు? ఈ పవిత్రమైన ఈ వారములో మీరు జాగ్రత్తగా గమనించాలి. అప్పటిదాకా అమ్మా నేను శిక్షించనన్న ప్రేమామయుడు, నాకిష్టమే అని కుష్ఠరోగిని ముట్టినవాడు, అంత గొప్ప నికోదేమును అభిమానిస్తూ నిజమైన సత్యమేంటో తెలియజేసినవాడు, పేతురు కొరకు ప్రభువును ప్రార్థన చేసినవాడు, ఆయన యొక్క ఆలోచన సరళి రాజుగా మారిపోయిందండి. ఈ వారములో మనం గమనించాల్సింది వాట్ జీసస్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ మీ. ఆయన దేవాలయములో
అన్య కోర్ట్ ఆఫ్ జెంటైల్, అన్యజనుల ఆవరణ స్థలంలో నుంచి లోపలికి వచ్చాడు. ఆయన దేవాలయములో ప్రవేశించి, నెంబర్ 1 ఎవరున్నారండి అక్కడ? దేవాలయంలో ఎవరుండాలండి? క్రయ విక్రయములు చేసేవాళ్ళ? దేవాలయంలో దేవుని స్తుతించేవారు ఉండాలి, దేవుని ఆరాధించేవారు ఉండాలి, దేవునికి బలిచ్చేవారు ఉండాలి, దేవునికి ప్రార్థించే వాళ్ళు ఉండాలి. మొదటి వారు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, క్రయ విక్రయములను చేయువారిని, రూకలు మార్చువారిని. ద చర్చ్ హ్యాస్ బికమ్ ఎ బిజినెస్ ప్లేస్. గమనించండి, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అక్కడ ఆయన వెళ్ళినప్పుడు మొట్టమొదట ఆయన ప్రార్థించే హన్నాను చూడలేదండి, యాజక ధర్మం చేసే సమూయేలును చూడలేదండి, నా దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను స్తుతిస్తాననే కోరవ కుమారులను చూడలేదండి, యుగ యుగములకు నీవే దేవుడు అనే మోషేను చూడలేదండి. బయట ప్రపంచములో అలజడి చెందే వాళ్ళు ఉన్నారు, దేవాలయంలో రూకలు మార్చేవారు ఉన్నారట. ఈ వారంలో దేవుడు యేసు ప్రభుల వారు రాజుగా ఆయన సేవకుల నుండి, ఆయన ప్రజల నుండి ఏం కోరుతారో అది మనం గమనించాలి. వెన్ యు ఆర్ ఇన్సైడ్ ద చర్చ్, ఈ రూకలు మార్చువారు, మనీ చేంజర్స్ అక్కడ ఉన్నారు. ఏం చేస్తున్నారో తెలుసా? అక్కడ ప్రధాన యాజకులు, అన్నా కయప అనే ప్రధాన యాజకులు ఉన్నారు. లోపలికి వచ్చే ప్రతివాడు, ధర్మశాస్త్రంలో చెప్పబడింది, నీవు వట్టి చేతులతో దేవాలయానికి వెళ్ళకూడదు. ప్రతివాడు వెండో బంగారమో లేకపోతే రూకలు తీసుకొని లోపలికి వచ్చేవారు. బయట యెరూషలేము దేవాలయము బయట ఉన్న నాణ్యాలను వారు గుడిలో యాక్సెప్ట్ చేయరట. వారు ప్రధాన యాజకులు సపరేట్గా కొన్ని కాయిన్స్ చేసుకున్నారు గుడిలో ఇవ్వడానికి. అక్కడ ఒక టేబుల్ పెట్టుకున్నారట. బయట నుంచి నువ్వు వచ్చేవానివి ఒక 100 కాయిన్స్ ఇస్తే గుడిలో వేసే కాయిన్స్కు ఒక 10 ఇచ్చేవారట. వారు చేసుకున్నదే. వారంతకు వారు రూకలు మార్చి, అంటే యెరూషలేము దేవాలయంలో దేవునికి చెల్లించవలసిన ఆ డబ్బు, బయట ఉన్న డబ్బును అంగీకరించము అని వారు అప్పుడే డిక్లేర్ చేసేశారు. దేవాలయములో దేవునికి దేవాలయపు రూకలే చెల్లించాలి, అది వారు చేసుకున్న సిద్ధాంతం. దేవుడు అన్నాడు, నీవు గుడికి వచ్చేటప్పుడు నీకు చేతిలో ఏదుంటే, నీ దగ్గర గొర్రెంటే గొర్రెదే, నీ గువ్వుంటే గువ్వదా. వారు రూకలు మార్చి ప్రజలు బయట నుండి తెచ్చుకోరు. ఇఫ్ యు ఆర్ గెటింగ్ మనీ ఫ్రమ్ అవుట్ సైడ్, దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్. నీవు అక్కడ మార్చుకోవాలి. బయట రూపాయికి రూపాయి జరిగితే ఇక్కడ 100 రూపాయలకు ఒక నాణ్యం ఇచ్చేవాళ్ళట. ఆ నాణ్యము తీసుకొని వెళ్ళి వారు మళ్ళీ దేవునికి సమర్పించాలి. ఆ నాణ్యాలు మళ్ళీ వీరి దగ్గరికే వస్తాయి. ఆలోచిస్తున్నారా? యేసు ప్రభుల కన్ను మొదట వారి మీద పడింది. ఏదో ఒక సిద్ధాంతం చేసి దేవాలయంలో వారు మనీ చేంజర్స్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు అందుకే తిమోతి పత్రిక అది తిమోతి తన కుమారుడైన తిమోతికి పౌలు రాస్తున్నాడు. తిమోతి ఒక కాపరి. ఈ కాపరి పత్రిక అంటారు తిమోతి మొదటి పత్రిక, 2వ పత్రికను. ఆయన సంఘములో ఉన్నవారు ఎలా జీవించాలో, దేవుని చిత్తమైతే ఒక ఆదివారం నేను తిమోతి పత్రికను గురించి చెప్తాను. సంఘములో ఎలా జీవించాలి, సంఘ ప్రజలు ఎలా జీవించాలి అంటూ సంఘములో ఆయన మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఒక్కసారి నాతో పాటు తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. సంఘములో ఆయన చాలా జాగ్రత్తగా తిమోతికి చెప్తున్నాడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పోరాడుకునేది. మీరు జాగ్రత్తగా, ఎందుకు తిమోతికి ఇలా రాశాడు జాగ్రత్తగా వినాలి. సంఘములో ప్రార్థన చేసేటప్పుడు
దేవుని కృపను అడగాలి కానీ డబ్బును, లోకములోని డబ్బును అడగకూడదట. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని గుడిలో డబ్బును గురించి నువ్వు ఆలోచించకూడదు. తిమోతికి రాసిన 2వ పత్రిక అదే మాట్లాడతాడు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములు ఆడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. ఎక్కడుంటారంట? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మొదటి వారు వారి జీవితములో దేవుని గుడిలో కూడా మొదటి ఆయన చూసింది, యేసు ప్రభు చూసిన, ఆయనకు కనబడిన మొదటి వారు రూకలు మార్చువారు. ఎంత మంచి ఆలోచన చేశారండి. జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో దేవుడు వారికి ఇశ్రాయేలుకు మోషే ద్వారా వారు చెప్పింది, నీ చేతనైనంతది ఏదో ఒకటి నీ గుడికి తీసుకురా అంటే దానిని మేము యాక్సెప్ట్ చేయమని. గుడిలో రూకలు మార్చుకొని వారు ఆ యొక్క అన్యజనుల ఆవరణ నుండి వారు లోపలికి వచ్చి రూకలు మార్చుకొని తిరిగి లోపలికి వెళ్ళాలి. వారి చేతిలో రూకలుంటే తప్ప వారికి ఎంట్రీ లేదట. యేసు ప్రభు వారి బల్లలను పడగొట్టేశాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, వాట్ డస్ ఇట్ మీన్? ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. దేవుని గుడిలో ఉన్నవారు మన జీవితాల్లో గమనించండి, వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ అస్. దేవుని గుడిలో ఉన్నవారు ఇంకొకరికి కీడును గురించి ఆలోచిస్తే ఆయన మన జీవితపు బల్లలను తారుమారు చేస్తారట. ఆయన ఒక్కసారి నాతో పాటు గమనించండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన ప్రవేశించి క్రయ విక్రయం చేయువారిని వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసే. కీర్తన గ్రంథంలో ఏమంటుందండి? కీడు చేయుట మాని సమాధానము వెదికి దాన్ని వెంటాడు. సంఘములో ఉన్న నీవు రూకలు మార్చేది ధనాపేక్షకు గుర్తు. ప్రభు అంటాడు తిమోతికి రాసిన మొదటి పత్రికలో, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నీ జీవితములో నీవు కీడును తలపెట్టడం రూకలు మార్చడంతో సమానం. ఆయన పడదోస్తుడు. దేవాలయములో కీడును తలపెట్టడం జీవితంలో మంచిది కాదట. వాక్యంలో నుంచే చెప్తున్నా నేను. ఆయన సోమవారం చేసిన విషయాలు. రెండవది, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభుల వారు పడదోసేంత కోపం ఎందుకు వచ్చిందండి? ఆయన ఆవరణములో బయట చేసిన వారిని ఆయన ఒక్క మాట అనలే. ఎవరో అని కలవబడ్డారు, కేకలు వేశారు, అనుమానించారు, అడ్డం పడ్డారు, ఏం మాట్లాడలే. యెరూషలేము దేవాలయంలోనికి ప్రవేశించిన తరువాత హీ ఈజ్ వరీడ్ అబౌట్ హిస్ చిల్డ్రన్. నీవు దేవుని ఆలయంలో ఉన్నావు కనుక, నీవు దేవునిని ఒకనాడు నువ్వు ఎదుర్కొంటున్నావు కనుక, దేవుడు నీ నుండి కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానాన్ని వెదికే దానిని వెంటాడమని కోరుకుంటాడమ్మా. మొదటి దినం ఆయన మనతో కోరుకుంటుంది అది. ఎందుకు చెయ్యాలి? ప్రభు అంటాడు మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయము, నీవు కీడు చేయటం అని మేలు చేసి సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడితే 22వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో నమ్మిన ఎడల అవి వాటన్నిటినీ. నీ ప్రార్థనలు దేవుడు వినకుండా లేదు తల్లి. నీ జీవితము రూకలమ్ము వారి జీవితం మాదిరి ఉంది. అందుకే ఏమడిగినా దొరకడంలే. యు హ్యావ్ ఎ క్వశ్చన్ కదా, దేవుడు నా ప్రార్థన ఎందుకు వినడం లేదని. యేసు ప్రభు సోమవారం సాయంకాలం మనకు చెప్తున్నాడు, కీడు చేయటం అని మేలు చెయ్య, సమాధానము వెలికి దానిని వెంటాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, కీడు సాతాను యొక్క సహచరుడు కీడు చేసేవాడండి. వాడు కీడుకు ప్రతినిధి.
సంఘములో కీడు చేయటం మానాలి. ఇది యేసు ప్రభు అడుగుతున్నాడు. ఆయన రాజుగా ప్రవేశించాడు, ఆయన వాక్యమును గమనించాడు, ఆయన పడదోశాడమ్మా, వారి యొక్క బల్లలను పడదోశాడు. హీఈస్ నాట్ వరీడ్. ఆయనకు అధికారం లేదు, ఆయన లేవీయుడు కాదు. అవునా? యేసు యూదుడండి. యేసు ప్రభు ఏ గోత్రం వాడండి? యూదా గోత్రం వాడు. లేవీయుడు తప్ప వెళ్ళకూడదు, ఆయన వెళ్ళాడు అక్కడికి. యాజకులు తప్ప చెయ్యని ఉజ్జయ చేసినప్పుడు ఉజ్జయాన్ని దేవుడు శిక్షించాడుగా. యేసు ప్రభు సర్వాధికారి, ఆయన లోపలికి వెళ్ళి వారి బల్లలను పడగొట్టాడంట. అమ్మా, కీడు చేస్తూ గుడిలో కూర్చొని ఉంటే జీవితాలను పడగొడతాడట. గమనించండి, ఆయన రాజుగా నీ నుండి కోరుకున్నది మేలు చేయడం. రెండవది గువ్వలమ్ము వారు. వాస్తవానికి యెరూషలేము దేవాలయంలో దేవుడు పెట్టిన పని, దేవుడు చెప్పిన ఆ బలి ఏంటో తెలుసా? మీరు దేవాలయమునకు వచ్చినప్పుడు మీరు కలంకమును మచ్చలేని ఒక పేడను తేవాలి. అంటే ఒక ఎద్దును తేవాలి, మొగదైన ఎద్దును తేవాలి. చాలా కాస్ట్లీ కదండి. ఎద్దును తేలేని పక్షంలో నీవు చాలా బీదవానివైతే ఒక గొర్రెను తేవాలి, మేకను తేవాలి, మేకపోతును తేవాలి. మేకపోతును కూడా తేలేని సమయంలో నీవు ఒక గొర్రె పిల్లను తేవాలి. గొర్రె పిల్లను కూడా ఇచ్చే స్తోమత లేకపోతే 2 గువ్వలను తేవాలి, అంతే. ఒక్కసారి నాతో పాటి క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ పేజీ. 4వ స్టేజు, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ మాత్రమే గువ్వలను తేవాలి. చూడండి ఒక్కసారి 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయము 24వ వచనం, 22 నుంచి చదువుతా. మోషే ధర్మశాస్త్రము చొప్పున, ఎవరండి వీళ్ళు? మరియమ్మ యోసేపులు. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచోలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠింప చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనకు ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలను బలిగా అర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయారు. యేసు ప్రభు వాళ్ళ తల్లిదండ్రులకు ఎద్దు లేదండి. యేసు ప్రభుల వారి తల్లిదండ్రులకు గొర్రె లేదండి. యేసు ప్రభుల వారి తల్లిదండ్రులకు గొర్రె పిల్ల ఇచ్చే యోగ్యత కూడా లేదండి. వారు 2 జతల గువ్వలను తీసుకుపోయారు. యేసు ప్రభుల వారు ఇప్పుడు ఈ ప్రవేశం చేసేటప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? వారు తెచ్చుకున్న ఎద్దులను తీసుకుని వెళ్ళి వారికి 2 గువ్వ పిల్లలు ఇచ్చేవారట. గువ్వ పిల్లలు దేవాలయంలో గువ్వ పిల్లలు మాత్రమే బలి ఇవ్వాలని వారికి ఇష్టం వచ్చినట్టు వారి ధర్మశాస్త్రాన్ని మార్చేసుకున్నారు. గువ్వలమ్ము వారు ఎవరో తెలుసా? వారికి ఇష్టం వచ్చినట్టు వాక్యము చెప్పేవారు. గమనించండి, వారు కోరుకున్నట్టు వాక్యము వారు వినాలనుకునేవారు అండి. ధర్మశాస్త్రములో ఎద్దునైనా, గొర్రెనైనా, పావురాలనైనా, గువ్వ పిల్లలైనా ఇవ్వవచ్చునుంది. వీళ్ళంటారు, మీరు ఏది తెచ్చినా మేము యాక్సెప్ట్ చేయము, మీరు గువ్వ పిల్లలనే ఇవ్వాలి. మందిరములో మొదటి దినం ఆయన అంటున్నాడు, వాక్యం అనేది ఉన్నట్టు చెప్పకుండా సంఘస్థులకు కావలసినట్టు వాక్యం చెప్పడం ఆయనకి ఇష్టం లేదట. ఆయన అంటాడు, మీరు వారి పీఠములను పడదోసి, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆ దినాలలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ప్రతి వారు వారి జీవితంలో దేవుని గణపరచాలని ఇష్టపడతారు. వారికి దేవుడు వారిని ఆశీర్వదించిన కొద్దీ దేవునికి ఇవ్వాలని కోరుకుంటున్నారు. ప్రతి వారు వారి జీవితంలో దేవునికి కావలసిన ఆయనకు వారి స్తోమతను బట్టి వారు ఇవ్వాలనుకుంటున్నారు. కానీ వారు తెచ్చిన వాటిని కాకుండా గువ్వ పిల్లను మాత్రమే లోపల తీసుకురావడానికి అలవ చేస్తున్నారట. దేవుని మందిరం అండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ధర్మశాస్త్రాన్ని తప్పుపట్టేవారు, ధర్మశాస్త్రాన్ని కావలసినట్టు వాడుకునేవారు, ధర్మశాస్త్రాన్ని తమకు కావలసినట్టు బోధించుకునేవారు, ధర్మశాస్త్రాన్ని తమకు కావలసినట్టు బోధించే బోధకులు
యేసుప్రభు అంటున్నాడు, మిమ్మలను పడదోస్తా. ఆయన వాక్యము ప్రకటన గ్రంథములో ఉంది. ఇందులోని మాటలలో ఎవడైనాను ఒక సున్నైనను ఒక మాటను తీసివేసినా, ఒకటి కూడినా పరిశుద్ధ గ్రంథములోని ప్రతి విధమైన రోగం వారికి వస్తుందట. వాక్యములో ఉంది. మన జీవితాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాక్యము ఉన్నది ఉన్నట్టు మనం వినడానికి ఇష్టపడాలి. మొదటి వారు రూకలు మార్చువారు, రెండవ వారు గువ్వలను ఏం చేశాడండి? వారిని బయటికి తోలివేసి వారి బట్టలను వారి యొక్క బల్లలను పడవోసి ఆయన వారిని ఆయన దేవాలయాన్ని కడిగి వేశాడు. హీ క్లెన్స్డ్ ద టెంపుల్ దట్ డే. అందరినీ బయటికి పంపించేశాడండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా బాగా గమనించండి, ఆయన వారిని శుద్ధి చేశాడు. జీవితంలో మనము కూడా కొన్నిసార్లు దేవునికి దూరంగా జీవించాం, దేవుడు లేకుండా జీవించాం, మన ఇష్టానుసారం జీవించాం. ఆ ఆలయంలో కూర్చొని కూడా మన జీవితాల్లో మన ఆలోచనలతోనే జీవించాం. దేవుడు కోరినట్టు మన వాక్యాన్ని వినలేకపోయాం. దేవుడు మన జీవితాలను తారుమారు చేస్తాడని వాక్యము విని భయపడి మన జీవితాలను కడగడానికి ఆయనకి ఇష్టం. హీ ఈస్ రెడీ టు క్లెన్స్ యూ ఇఫ్ యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్ హిమ్. ఆయన వారి పీఠములను పడదోసి నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది. మొదట ఆయన రూకలు మార్చు వారిని, గువ్వలమ్ము వారిని తోలివేసి దేవాలయాన్ని శుద్ధి చేశాడు. రెండవ వారు ఎవరున్నారండి? ఆలయంలో ఒకరు బిజినెస్ పీపుల్ ఉన్నారు. రెండవ వారు ఎవరో చూద్దామండి. 14వ వచనం ఎవరున్నారమ్మా? గుడ్డివారును. ఒక్కసారి వాక్యం బాగా వినండి. గుడ్డివారు చెప్తే మీకు కోపం వస్తుంది. రోగం గుడ్డోళ్ళు కుంటోళ్ళు మాత్రమే ఉంటారా? చెప్పండి. లోకంలో గుడ్డివారు కుంటివారు మాత్రమే ఉంటారా? ఆలయంలో గుడ్డివారు కుంటివారు ఎవరండి? చెప్పాలి. నేను చెప్తే మీకు కోపం వస్తుంది. కామెంటరీ ఎలా ఉంటే నేను అలానే చెప్పాలా. రెండవ వర్గం వారు గుడ్డివారు, దేవుని వాక్యాన్ని వినటానికి దేవుని వాక్యాన్ని ఆచరించడం కానీ ఇష్టపడని వారు. వారి మనోనేత్రములు ఈ అంధకారపు సంబంధమైన దేవత వారికి గుడ్డితనము కలిగి ఈడే ఉంటారు. దేవుని సన్నిధానంలోనే ఉంటారు. దేవుని సన్నిధానంలో ఉండి కూడా వారి కనులు వారి చెవులు మూసుకొని పోయాయి దేవుని మాటలు వినడానికి. దేవుని మాట నేను హెచ్చరిస్తూ ఉండగా దేవుని మాట వినడానికి ఇష్టపడవు. మొదటి వారు గుడ్డివారు. దే డోంట్ వాంట్ టు లుక్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము అది రెండంచుల వాక్యం. అంటే ఏంటండి? ఎఫెసీల పత్రికలో ఏముందండి? మనము వాక్యమనే ఖడ్గం. వాక్యము రెండంచుల ఖడ్గం. ప్రతి మూలుగును ప్రతి భాగాన్ని అది సరిచేస్తుందట. సంఘంలో ఉన్నవారు చాలామంది గుడ్డివారు. దే నైదర్ లిసన్ నాట్ దే సీ. యేసు ప్రభు నాకు వండర్ అయిందండి చూసి. రెండవది ఎవరంటమ్మా? భయం అవుతాను చెప్పడానికి. 10 కంటే 15కి వచ్చేవారి కుంటివారట. మీ ఇష్టం మరి. చెప్పానుగా ఈ వారమంతా యేసు ప్రభు ఏమి కోరుకుంటున్నాడో చెప్తున్నా. కుంటివారు ఎవరండి? కాళ్ళు లేనోళ్ళు కాదు, ఆలస్యంగా వచ్చేవారు. చెప్పండి. ఎప్పుడు పోయినా గుడికి ఏముందిలే, దేవుడు ఉంటాడు, పాస్టర్ ఉంటాడు, అరుస్తుంటే చెప్తాడు. నా మాటలు కావండి. గుడ్డివారు, ఆలయములో గుడ్డివారు. దోస్ పీపుల్ నెయిదర్ సీ నాట్ లిసన్. ఇక్కడే ఉంటారు, నా ముఖమే చూస్తుంటారు, బైబిలే చదువుతుంటారు, దేవుని వాక్యం వినరండి. దేవుడు అంటున్నాడు గుడ్డివారు కుంటివారు. వారిని ఏం చేశాడరా? వారిని ఆయన పారదోలలే. ఏముంది చూడండి. ఆయన గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా. ఆయన పోలేదండి వాళ్ళ దగ్గరికి, వాళ్ళు వచ్చారు ఆయన దగ్గరికి. ఆయన యొద్దకు రాగా ఆయన వారిని, టుడే యు నీడ్ హిస్ టచ్. నీవు దేవాలయంలో కూర్చున్నప్పుడు దేవుని వాక్యము తప్ప వేరే దాని గురించి నువ్వు మనసు పెట్టకూడదు. దేవాలయంలో కూర్చున్నప్పుడు దేవుని
ప్రకటింపబడుతున్న వాక్యము తప్ప వేరే దాని గురించి నువ్వు ఆలోచన. యు ఆర్ ఏ బ్లైండ్ మ్యాన్. ఆయన గుడ్డి వారిని, కుంటి వారిని స్వస్థపరిచాడు. టుడే హీ వాంటెడ్ టు హీల్ యూ. ఫస్ట్ హీ వాంటెడ్ టు క్లెన్స్ యూ. సెకండ్ హీ వాంటెడ్ టు హీల్ యూ. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, జీవితంలో గమనించండి, మొదటి వారములో మొదటి దినం ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు. మొదట నీవు సంఘములో నీ యొక్క పనిపాటలలో నీవు ఏ ఉద్దేశంతో దేవుని గుడికి వస్తున్నావో, కొంతమంది పేరు కోసం వస్తున్నారు, కొంతమంది అధికారం కోసం వస్తున్నారు. క్షమించండి, వాక్యం ఉంది కాబట్టి చెప్తున్నా. కొంతమంది టైం పాస్ కోసం వస్తున్నారు. దేవుడు అంటున్నారు, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ మీ బల్లలను పారదోస్తా. రెండవది, గుడ్డివారు, కుంటివారు, చెవిటివారు లేరు, మూగవారు లేరు, రోగములు ఉన్న క్యాన్సర్ వాళ్ళు లేరు, గూని వాళ్ళు లేరు, నడుమొంగిన స్త్రీ లేదు, పక్షపాతములు లేరు, కుష్ఠరోగులు లేరండి. ఆడ సంఘంలో గుడ్డివారు, కుంటివారు మాత్రమే ఉన్నారట. మిమ్మల్ని మీరు ఆలోచించి పని చేసుకోండి. దేవుని వాక్యం వినని వారిని దేవుడు అంటున్నాడు గుడ్డివారు. దేవుని ఆలయం ఎన్ని గంటలకు అనుకున్నామండి? గుడి 10 గంటలకు, అంతేనా? 10 గంటలకు అనుకున్నప్పుడు మనం ఎన్ని గంటలకు ఉండాలండి? యేసు ప్రభు ఇక్కడ 10 గంటలకు ఉంటాడంటే చెప్పండి. ఇఫ్ జీసస్ ఈజ్ హియర్ బై 10 o'clock, వాట్ టైమ్ హీ ఎక్స్పెక్ట్స్ యూ టు బి దేర్? ఏం పని ఉంటుందండి మనకు? నన్ను క్షమించండి, వాక్యం ఉన్నట్టు చెప్పాలి. నేను కుంటివారుగా దేవుడు నిన్ను గమనిస్తున్నాడమ్మా. ఈ దినం నువ్వు ఆయన దగ్గరికి రావాలి. ప్రభువా, నేను నీతో ఒక నిబంధన చేసుకుంటున్నా. కుంటివారును, గుడ్డివారును ఆయన వారి దగ్గరికి పోలేదమ్మా. పక్షపాతం కలిగి ఆయన దగ్గరికి పోయాడు. ఆ సిలోయము కోనేరు దగ్గర ఉన్నవానికి పరుపు దగ్గరికి పోయాడు. లాజరు, చచ్చిపోయిన లాజరు సమాధి దగ్గరికి పోయాడు. మందిరములో ఉన్న గుడ్డివారు, కుంటివారు ఆయన దగ్గరికి రావాలి. గుడిలో ఉన్నారు, ఆయన గురించి మీరు ఆలోచించడంలే. గుడిలో ఉన్నారు, ఆయన వాక్యం మీరు వినడానికి ఇష్టపడలే. గుడిలో ఉన్నారు, ఆయన వాక్యాన్ని మీరు సరైన రీతికి అర్థం చేసుకోవడంలే. ఈ దినం ఆయన అంటున్నాడు, మీరు ఆయన దగ్గరికి రావాలి, ఆయన బాగు చేస్తారు. ఫస్ట్ హీ క్లెన్స్ ద చర్చ్. ఆయన మొదట దేవాలయాన్ని బాగు చేశాడమ్మా. నీ జీవితం ఇంకా దేవుని సన్నిధానంలో సరైన రీతిగా ఉండకపోతే, రూకలమ్ము వారు గువ్వలు మార్చువారు, గువ్వలమ్ము వారి మాదిరి రూకలు మార్చువారు, గువ్వలమ్మ మాదిరి నీ జీవితం ఉంటే దేవునికి చెప్పాలా, క్లెన్స్ మై హార్ట్ లార్డ్. రెండవది, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, గుడ్డివారిగా, కుంటివారిగా దేవుని ఆలయములకు వస్తే యు హ్యావ్ టు ఆస్క్, హీల్ మీ లార్డ్. నన్ను బాగు చేయి, నా జీవితాన్ని బాగు చేయి, నేను నీకు రుణపడి ఉన్నా, నా జీవితాన్ని బాగు చేయి అంటారు. మూడవ వారు, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 15వ వచనం, కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేచిన చిన్నపిల్లలు కేకలు వేస్తున్నారు. పెద్దలేమేరమ్మా కోప్పడుతున్నారు, అంతేనా? సంఘంలో చిన్నపిల్లలు దేవుని స్తుతిస్తున్నారట. చంటి పిల్లల యొక్క, బాలుడు యొక్క స్తుతులను నీవు ఒక దుర్గాన్ని స్థాపించావంటాడు కీర్తనకారుడు, అవునా? చిన్నపిల్లలు, సంఘములో చిన్నపిల్లలు ఏడ్చినా దేవునికి స్తుతట. అందుకే నేను చెప్తా, చిన్నపిల్లలు తీసుకురండి. చిన్నపిల్లలు దేవుని ఆలయంలో ఉండడమే ఆయనకు స్తుతి చెల్లించడం. చాలామంది చిన్నపిల్లలు ఏడుస్తారని రారండి. కొన్నిసార్లు డిస్టర్బెన్స్ అయినా వెనకలానే కూర్చొని చిన్నపిల్లలతో మీరు ఆలయంలో ఉండాలి. చిన్నపిల్లలు దేవుని స్తుతిస్తున్నారట, పెద్దలు కోపపడి స్తుతి చెల్లించే వారిని అడ్డం పడుతున్నారట. అవునా? మన జీవితంలో అంటే ఉందా? దేవుని ఆలయంలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ఆయన స్తుతి చెల్లించడం. ఏమంటాడు చూడండి, బాలురై అందుకు యేసు వినుచున్నాను బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్కయో నోట స్తోత్రము సిద్ధింపజేస్తివి అను మాట మీరెన్నడూ చదవలేదా? మూడవ వారు, స్తుతి చెల్లించటానికి వారి నోరు విప్పనివారు. నోరు విప్పరు కానీ విప్పి దేవుని స్తుతించే వారిని చాలామంది క్రిటిసైజ్ చేస్తారు. ఈ ఉదయకాలం నువ్వు గమనించాలి, దేవుని ఆలయంలో నీ హృదయం విప్పి దేవుని ఆరాధించాలి. నీ నోరు విప్పి ఆయనను పాటలు పాడాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి, దేవుడు నీకు చేసిన మంచి కార్యాలను వివరించక మానవు. మీకాలు, దావీదు ఆ యొక్క మందసము ముందు ఉండి ఆయన డ్యాన్స్ చేస్తుంటే
మీకాలు కిటికీలో నుంచి చూసి వాక్యం అంటుంది. మీకాలు కిటికీలో నుండి, ఫస్ట్ ఫ్లోర్ నుంచి, కిటికీలో నుంచి, ఆమె రాణి కదా, సౌలు కుమార్తె కదా, ఆమె కిటికీలో నుండి చూసి దావీదు డ్యాన్స్ చేస్తుంటే, దేవుని యొక్క మందసము తీసుకొని వస్తుంటే డ్యాన్స్ చేస్తుంటే ఆయన మనసులో హీనపరుచుకుందట. దావీదు బాగా డ్యాన్స్ చేసి అందరికీ కావలసిన ఆశీర్వాదాలు ఇచ్చేసి ఆయన ఇంటికి వచ్చాడట. ఏమంటుందో తెలుసా? పనికత్తలందరూ చూస్తుండగా, డ్యాన్స్ చేసినాడని కాదండి, పనికత్తలందరూ చూస్తుండగా ఒక నీచపు వాడు డ్యాన్స్ చేసినట్టు నువ్వు నాట్యం చేస్తావా? దావీదు ఏమంటాడు తెలుసా? ఆ స్త్రీలే కాదు, ఎవరు చూసినా దేవుని ఎదుట నేను నాట్యమాడతా. నీ తండ్రి యొక్క సింహాసనాన్ని నాకు ఇచ్చిన దేవునికి, దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించడమా, దేవుడు నీ కుటుంబాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడమ్మా. ఒక 2 దశలు, 2 జనరేషన్స్ నువ్వు కిందికి వెళ్తే మీ తాత వాళ్ళు ఎలా ఉండిరమ్మా? మీ తాత వాళ్ళు కార్లను కూడా చూడలేదు కదమ్మా. నీకు ఇంటిలో 2 కార్లను దేవుడు ఇచ్చాడు కదమ్మా. దేవుడు ఏ గోతి నుండి, ఏ గోత్రము నుండి నిన్ను దేవుడు తీసుకొని వచ్చి ఇంతగా ఉన్నతమైన స్థితికి తెస్తే, దావీదులా ఇంతగా నన్ను హెచ్చించడానికి నేను ఏ పాత్రవాడని ఎప్పుడైనా నీ నోట్లో అన్నావా? నీ బలము, నీ శక్తి, నీ కష్టము నిన్ను ఆనందింపజేసిందని స్తుతి చెల్లించడం మర్చిపోతున్నావా? దేవాలయములో నోరు తెరిచి స్తుతించలేనివారు. ఆయన అంటాడు, మీరు చదవలేదా? పాలుల యొక్కయు చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింపచేస్తే అనుమాట మీరెన్నరూ చదవలేదా? వాక్యము చదివితే దేవుని స్తుతించడం నేర్చుకుంటాం. స్తుతి చెల్లించడం యథార్థవంతులకు శోభస్కరం, కిరీటం అంట. శోభస్కరం అంటే జీవితాల్లో మనము దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం, హృదయమారా దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం. మనసులో కీడును తలపెడతాం, మనసులో అక్రమాన్ని తలపెడతాం, మనసులో ఇంకొకరిని గురించి ఆలోచిస్తూ ఉంటాం, మనసులో ఏదో ఒక ఆయాసముతో నువ్వు దేవుని సన్నిధానంలో ఉంటావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. జీవితంలో దేవుని సన్నిధానంలో దేవుని తప్ప వేరే దాని గురించి ఆలోచించొద్దండి. డోంట్ థింక్ ఎనీథింగ్ ఎల్స్ అదర్ దాన్ హిమ్. ఆయన ఇష్టపడరట. ఆయనకు స్తోత్రం చెల్లించేటప్పుడు నీవు కూడా అందులో పాలు పంపులు పొందాలట. మొదటివారు వారి యొక్క స్వలాభం కొరకు చూసుకునేవారు. క్రీస్తునందు రెండవ వారు వారి ఇష్టానుసారం ఆరాధనలో పాల్గొనేవారు. వింటారా వినరా, వస్తారా లేదా, దే ఆర్ నాట్ వరీడ్. మూడవ వారు కనీసం నోరు విప్పి దేవునికి థ్యాంక్స్ చెప్పలేని వారు. ఆ రోజు సాయంకాలం ఆయన వెళ్ళిపోయాడు, బేతనీకి వెళ్ళాడు. యేసు ప్రభుల వారు ప్రతిరోజు ఉదయకాలం బేతనీ నుంచి యెరూషలేం దేవాలయానికి వెళ్ళేవాడు. ఆయన రాత్రి అయినప్పుడు యెరూషలేం దేవాలయం నుంచి తిరిగి బేతనీకి వచ్చేస్తాడు, మళ్ళీ ఉదయకాలం వెళ్తాడు. జాగ్రత్తగా గమనిస్తే 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయము ఉదయమందు 18వ వచనం, పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేదీ కనబడలేదు. గనుక దారిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకు ఉందవని అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది. జాగ్రత్తగా గమనించనమ్మా. ఆదివారం ఆయన ఆరాధనలో ఉన్న సభ్యులను గురించి మాట్లాడుతున్నారు. సోమవారం మీరు లోకంలోనికి వెళ్ళాలి, అవునా? ఆదివారం ఆరాధనకు వచ్చిన వారు ఒకరు రూకలమ్మేవారైనా, గువ్వలమ్మ మార్చేవారైనా, దేవుని వాక్యాన్ని వారికి ఇష్టం వచ్చినట్టు చదువుకునేవారైనా, దేవుడు వారిని క్లెన్స్ చేశాడు, వారిని క్లియర్ చేశాడు, వారిని కడిగి వేశాడు. వారు అడిగారు, కడిగి వేశారు. రెండవది, గుడ్డివారిని కుంటివారు ఆయన దగ్గరికి వెళ్ళి అడుక్కున్నారు, అయ్యా రేపు నుంచి మేము ఇలా చేయమని బాగు చేశాడు. హీ క్లెన్స్ దెమ్, హీ హీల్డ్ దెమ్ అండ్ హీ యాక్సెప్టెడ్ దట్ ప్రైజ్. స్తుతులు చేసే పిల్లల వారి యొక్క ఆశీర్వాదాన్ని అందుకున్నారు. కానీ గుడి నుండి బయటికి పోయిన వారు,
వారు దేవుని చేత కడగబడకుండా, జాగ్రత్తగా వినాలి, దేవుని చేత కడగబడకుండా గుడ్డివారుగా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేసే వారి జీవితంలో వారికి ఇష్టం వచ్చినట్టు జీవించడానికి బయటికి వెళ్ళరమ్మా. బయటికి వెళ్ళి ఈ అంజూరపు చెట్టు మాదిరి ఎందుకు యేసు ప్రభుల వారు అంజూరపు చెట్టులో, ఒకసారి మీరు ఆలోచించండి, ఒక్కసారి నాతో పాటు బైబిల్ చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. నేను వాక్యం చదువుతా. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవల చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పెగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, జాగ్రత్తగా వినాలి వాక్యం, మీ ఎదుట ఉన్న గ్రామమునకు, నన్ను చూడండి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళండి. వెళ్ళగానే యేసు ప్రభు చెప్పిన బేతనీ నుండి, యేసు ప్రభు చెప్పిన ఒలీవల కొండ నుంచి ఆ ఎదురుగా చెప్పబడిన గ్రామానికి 6 కిలోమీటర్ల దూరం. 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ యొక్క గాడిద ఎక్కడ కట్టబడిందో దేవుడు చూస్తున్నాడు. యేసు ప్రభు ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడిన గాడిదయు దానితో ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. మీరు విప్పే సమయానికి, జాగ్రత్తగా వినాలి, మీరు విప్పే సమయానికి ఇంట్లో నుంచి ఒకడు వచ్చి నిన్ను అడుగుతాడు, ఎందుకు ఇప్పుతున్నావయ్యా దొంగవా అని. నువ్వేం చెప్పాలా? ప్రభువుకు కావాల్సింది అని చెప్పు, వాడు నిన్ను పంపించేస్తాడు. ఎలా ఉందండి? యేసు ప్రభు 6 కిలోమీటర్ల దూరంలో ఉండి గాడిదని విప్పుతున్నప్పుడు వచ్చేవాడిని చూశాడు. ఎక్కడ గాడిద కట్టేది పడిందో చూడగలిగాడు. నా ప్రశ్న, ఈ ఉదయకాలం అంజూరపు చెట్టునకు పండుందో లేదో కనుక్కోలేదా? చెప్పాలి, మీరు చెప్పాలి. 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాడిద ఎక్కడ కట్టిందో చెప్పాడు. విప్పేటప్పుడు ఒకడు వస్తాడు, వానికి ఇట్లా చెప్పండి అని కూడా చెప్పించి పంపించాడు. అలాంటి యేసు ప్రభువునకు త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టులో పండు ఉందా లేదా అని తెలీదా? మీరు చెప్పాలి నాకు. మరి ఎందుకు వెళ్ళాడు? అంజూరపు చెట్టు దేవుని మందిరములో ఉంటుంది. అంజూరపు చెట్టు దేవుని యొక్క భక్తులకు సాదృశ్యం. ఈ అంజూరపు చెట్టు లోకములో ఆదివారం నాడు దేవుని ఆరాధించి బయటికి వెళ్ళి యేసు ప్రభువును గమనించిన ఫలము లేకుండా జీవిస్తున్నారు. ఆకులున్నాయి. అంజూరపు చెట్టుకు ఒక ఇది ఉంది. ఇక్కడ చాలామంది బిఎస్సి వాళ్ళు ఉన్నారు, ఏజీబీఎస్సి వాళ్ళు. అంజూరపు చెట్టుకట ఆకులుంటే దాని కింద తప్పకుండా ఫలాలు ఉండాలట. ఆకులుంటే దాని కింద తప్పకుండా ఫలాలు ఉండాలి. ఫస్ట్ పండ్లు, ఆ కాయ వచ్చిన తర్వాత ఆకులు వస్తాయట. కాయ పక్వమై తినే సమయానికి ఆకులు పెద్దగా అయిపోతాయట. ఆకులు పెద్దగా అయినాయంటే ఆకులు తీస్తే దాని కింద కాయలు ఉంటాయి. ఆ చెట్టునకు ఆకులున్నాయి కానీ పండ్లు లేవు. యేసు ప్రభుకు తెలీదా? యేసు ప్రభు నాకు తెలుసు. ఆలయంలో కూర్చొని కడికబడిన వారు కొంతమంది, ఆలయంలో కూర్చొని బాగు చేయబడిన వారు కొంతమంది, ఆలయంలో ఆయనకు అందరితో కలిసి ఆరాధనలో ఉండి స్తుతులు చెల్లించిన వారు కొంతమంది, సోమవారం వెళ్ళి అంజూరపు చెట్టులో లోకములో ఫలములు లేకుండా జీవిస్తున్నారట. ఆయన సోమవారం ఆలయాన్ని కడిగాడు. ఆయన సోమవారం ఆలయములో ఉన్న వ్యక్తి యొక్క జీవితాన్ని తెరిచి చూస్తున్నాడు. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, సాత్వికము, మంచితనము, చెప్పండి, ఆశానిగ్రహం. అవునా? ఉన్నాయా? సంఘంలో కూర్చున్నాం, పాటలు వింటున్నాం, పాటలు పాడుతున్నాం, కుంటివారి నుంచి మంచిగా అయ్యాం, దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం, ఆయన చేత కడగబడ్డాం, ఆయన రక్తం చేత కడగబడ్డాం. ఆయన నేనే మంచి గొర్రెలు కాపరంటే ఆయన దగ్గరికి పోయాం, నేనే జీవాహారాన్ని అంటే ఆయన తినడానికి వచ్చాం, ఆయన చెప్పిన మాటలన్నీ విన్నాం, కుంటివారం బాగయ్యాం, మన జీవితాలు బాగు చేసుకున్నాం. సోమవారం ఆయన నీ జీవితాన్ని పరీక్షిస్తున్నాడు. ఆకులు తప్ప ఆ అంజూరపు చెట్టులో ఏం లేదట. క్రీస్తునందు ప్రేమ ఈ వారమంతా
ఆలయంలో జరిగిన విషయాలేనండి. హీఈస్ నాట్ వరీడ్ అబౌట్ అవుట్ సైడ్. యేసు ప్రభుల వారి ఈ వారమంతా ఆలయంలో జరిగిందే. గురువారము మాత్రమే ఆయన అప్పగింపబడిన రాత్రి మాత్రమే ఆయన మేడగది మీదకి వెళ్తాడు. ఆ మేడగది మీద నుంచి ఒలివల కొండకు గెత్సేమనే వరకు వెళ్తాడు, అక్కడ పట్టుబడతాడు. ఈ వారమంతా ఆలయంలో కూర్చున్న ఆయన భక్తుల గురించి ఆయన బాధంతా. బతికి ఉన్నావని వాక్యం ఉంటుంది కదా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో, నీవు బ్రతికి ఉన్నావని మాట మాత్రమే కానీ నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. జీవితంలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యేసు రారాజండి, ఆయనకు అన్నీ తెలుసండి. జీవితంలో ఆయనకు అన్నీ తెలుసు. నీవు బయట మాట్లాడుతున్న మాటలు ఆయన వింటున్నాడు. నీవు ఆలయంలో చేస్తున్న ఆరాధన ఆయన చూస్తున్నాడు. నీ జీవితంలో నువ్వు ఎలా బతుకుతున్నావు ఆయన బాగా చూస్తున్నాడు. నీ జీవితంలో ఫలభరితమైన ఆత్మఫలము లేకుండా నీవు జీవిస్తూ ఈ చెట్టు, ఈ అంజూరపు చెట్టు ఆకులతో నింపబడి ఉంది. మనుషులను చూసినప్పుడు వేషధారణతో మన జీవితాలు ఉంటే ఏమంట, నీవు ఆకులు తప్ప మరేదీ కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు. మిమ్మల్ని నేను ఒక మాట అడగాను. యేసు ప్రభు ఏమన్నాడమ్మా? నీవు కాపు కాయకుందువు. కాపు కాయకుందువు అంటే ఏంటి? ఇంకా నీవు ఎప్పుడూ ఫలించవు. చెట్టు ఎండిపోయింది, గమనించాలి. యేసు ప్రభు చెప్పింది ఫలించవు అని. ఫలభరితము లేని జీవితాలు ఎండిపోయిన అంజూరపు చెట్టుకు సదృశాలు. ఈ సాయంకాలం దేవుడు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు గుడికి వచ్చినా గుడ్డివారు, కుంటివారు, ఎన్ని సంవత్సరాలు గుడికి వచ్చినా రూకలు మార్చువారు, గువ్వలమ్మవారు, ఎన్ని సంవత్సరాలుగా గుడికి వచ్చిన ఆరాధనలో ఆత్మతో సత్యముతో స్తుతి ఆరాధన జరిగించలేని వారు, వీరట పచ్చగా ఉన్న అంజూరపు చెట్టు వలె ఫలభరితం లేకుండా జీవిస్తున్నారట. మొదటి దినం రాజుగా వచ్చిన యేసు ప్రభు నీకు నాకు చెప్తున్నాడు, నీవు ఎప్పటికీ కాపు కాయకుందువో. He cursed the tree not to have the fruit. చెట్టుకు కోపం వచ్చిందండి. అంజూరపు చెట్టుకు కోపం వచ్చింది. కాపు లేని జీవితం వ్యర్థమని అది వెండిపోయిందట. నేను యేసు కొరకు జీవించలేకపోతే, యేసు కొరకు నా జీవితం లేకపోతే, యేసు చెప్పిన ఫలము నా జీవితంలో లేకపోతే నాకు వ్యర్థమని నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావా? ఈ చెట్టుకు కోపం వచ్చింది. మంగళవారం అది ఎండిపోయింది. తక్షణమే ఉంది ఇక్కడ చూడండి, తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మన హృదయాలు, మనమే దేవునికి మందిరాలు. మన హృదయాలలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ రూకలమ్ము వారు, ఈ రూకలు మార్చువారు, గువ్వలమ్ము వారు లాంటి ఆలోచన మనకుంటే, రూకలమ్ము వారు కీడు చేసేవారు, మేలును మర్చిపోయేవారు. గువ్వలమ్ము వారు వారికి కావలసిన ధర్మశాస్త్రాన్ని చదువుకునేవారు. దయచేసి మీరు వాక్యాన్ని సరైన రీతిగా అర్థం చేసుకోండి. రూకలమ్ము వారు వారి జీవితంలో కీడును చేసేవారు, కీడును తలపెట్టేవారు, కీడును గురించి మాట్లాడేవారు. అందుకే కీర్తనకారుడు అంటాడు, కీడు చేయటం అని మేలు చేయాలి. ఫలభరితంగా ఉంటుంది జీవితం. గువ్వలమ్ము వారు వారి ఇష్టం వచ్చినట్టు ధర్మశాస్త్రాన్ని వాడుకునేవారు. చాలామంది ఇష్టం వచ్చినట్టు ధర్మశాస్త్రాన్ని వాడుకునేవారంటే ఎలాగండి? ఆదికాండము నుంచి ప్రకటన దాకా దేవుని గ్రంథమే కదా. పొద్దున నీకు ఇష్టం వచ్చింది తెలుసుకొని చదువుకొని దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన క్రమమును ప్రేమించేవాడు. 5 రొట్టెలు 2 చేపలు ఎప్పుడు ఆశ్చర్యంగా బారేవో తెలుసా? 5 రొట్టెలు 2 చేపలు ఎప్పుడు, మీరు బైబిల్ బాగా చదవండి, 4 సువార్తికల్లో ఈ యొక్క అద్భుతం ఉంది. 5 రొట్టెలు 2 చేపలు ఎప్పుడు దేవుడు 5,000 మందికి పంచగలిగాడో తెలుసా? ఆయన వారిని పంక్తులుగా కూర్చోమని చెప్పాడట. వారు 50 మంది లెక్క పెట్టి 50 మంది పంక్తుల్లో కూర్చున్నారట. 5,000 మంది 50 ప్రకారంగా ఎన్నండి, ఎన్ని లైన్లు? 100 లైన్స్. 51వ వాడు కూడా కూర్చోలేదండి. వారు పంక్తులుగా 50 మంది కూర్చున్న తర్వాత అద్భుతం జరిగింది. సంఘములో క్రమం ఉంది.
సంఘములో అద్భుతం జరగాలన్న ఆశ ఉంది. వారు పంక్తులుగా కూర్చున్న తర్వాత ఆయన రొట్టెలను తీసుకుని, ఇంటికి వెళ్ళి చదవండి, ఆయన రొట్టెలను తీసుకొని ప్రార్థన చేసి పంచండి అన్నాడు. పంచారండి. సంఘములో ఆరాధనలో క్రమము లేకపోతే, సంఘములో గుడ్డివారు కుంటివారు తక్కువైతే, సంఘములో కీడు చేయకుండా మేలు చేయడానికి ఇష్టపడేవారు ఉంటే, ఆయన 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించినట్టు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దట్ డే గాడ్ హ్యాస్ డన్ 2 థింగ్స్. ఒకటి, దేవాలయాన్ని బాగు చేశాడు. మీ దేహమే దేవునికి ఆలయం. ఆర్ యు రెడీ టు క్లెన్స్ ఇట్? నీ దేహమైన దేవాలయమును నీవు బాగు చేసుకోవాలని ఇష్టపడుతున్నావా? సోమవారం ఆయన అంటాడు, కీడును మర్చిపో, కీడు చేయడం తలపెట్టొద్దు, జీవితంలో మేలు చేయడం నేర్చుకో. యోబు గ్రంథం 22:21 నాకు చాలా ఇష్టమైన మాట ఇదే. నీవు ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు మేలు కలుగును. నీవు ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు మేలు కలుగును. ఎందుకు మేలు చేయలేకపోతున్నామండి? దేవునితో మనం సహవాసం చేయడంలే. నిన్న చెప్పా, దేవునితో సహవాసం చేస్తే లోకముతో సహవాసం చేయలేమండి. దేవునికి సిరికి మనము దాసులుగా ఉండలేమండి. మన జీవితాల్లో గమనించాలి. మొదటిది, మనము రూకలు మార్చువారు గువ్వలము వారి మాదిరి ఉండకూడదు. గమనించండి, రూకలము వారు కీడు చేయడానికి సాదృశ్యం. గువ్వలము వారు వారి ఇష్టమైనట్టు బైబిల్ను పఠించేవారుగా. నీవు ఈరోజు ఒక డిసిషన్ తీసుకోవాలి. నేను బైబిల్ను క్రమముగా చదువుతా. దేవుడు క్రమాన్ని ప్రేమిస్తాడు. అప్పుడే దేవుడు వాక్యం నీతో మాట్లాడుతుంది. చాలామంది అంటారు, ఓల్డ్ టెస్టమెంట్ మాకు అర్థం కాదండి. ఎందుకు అర్థం కాదండి? ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు అడుగు, దేవుడిని అడుగు. ఆయన లాంటి బోధకుడు లేడు. ఆయన నేర్పించినట్టు ఎవరూ నేర్పించలేరబ్బా. రెండవది, గుడ్డివారు కుంటివారు. నీ జీవితంలో దేవుని వాక్యాన్ని పెడచెబన పెట్టేవారు గుడ్డివారు. దేవుని ఆలయమునకు క్రమముగా రానివారు గుడ్డివారు కుంటివారు. మూడవది, స్తోత్రం చెల్లించేవారు. స్తోత్రం చెల్లించలేకని వారివా ఆయన కడిగాడమ్మా. నీ దేహములో ఈ 3 ప్రాబ్లమ్స్ ఉంటే కడిగేసుకో. లోకానికి వెళ్ళిన తర్వాత నీవు అంజూరపు చెట్టు ఫలించినట్టు నీ జీవితంలో దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. మొదట నీ హృదయాన్ని, దేవాలయమైన నీ హృదయాన్ని దేవుని చేత కడగబట్టడానికి నువ్వు ఇష్టపడితే, ఈ సోమవారం యొక్క సారాంశం ఏంటంటే, మందిరాలు అయిన హృదయాలు కడగబడాలి, జీవితాలు ఫలభరితంగా ఉండాలి. లేకపోతే ఆయన శపిస్తాడు. ఆయన రాజు. జీసస్ నౌ ఈ వీక్లో యేసు ప్రభుల వారు బాగు చేయడము ఏం లేదండి. ఆయన హీ వాంటెడ్ టు టెల్ ఓన్లీ వన్ థింగ్. ఆయన రాజుగా రాబోతున్నాడు. వాట్ హీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ. సోమవారం క్రీస్తునందు ఆయన బేతనియా నుండి, ఆయన యెరూషలేము నుండి బేతనీకి వెళ్ళి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి అంజూరపు చెట్టును శపించాడు. చూడండి, లాస్ట్లో ఈ రకంగా మీరు, ఆ దేవుడు అంటాడు, అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిది. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి ఎంటట దేవాలయములను కడుగుకొని లోకములో మీరు ఫలభరితంగా, గలతీ 5లో ఉన్న దేవుని యొక్క ఫలం, ఆత్మఫలం నీ జీవితంలో ఉంటే, మీరు మత్తయి సువార్త 21-22 అండర్లైన్ చేసుకోండి. మీరు వేటిని అడుగుతురు. దెర్ ఈస్ నథింగ్ విచ్ యూ వోంట్ గెట్ ఇన్ దిస్ లైఫ్. మీరు వేటిని అడుగుతురు. నీవు దేవాలయమును దేవుని మందిరంలో కూర్చున్న నీవు నీ దేవాలయాన్ని కడుక్కోవాలి. రెండవది, లోకములో నీవు ఫలభరితంగా జీవించాలి. ఏంటి ఫలం? ఆత్మఫలం. గలతీ 5లో ఉన్న ఆత్మఫలం నువ్వు ఫలిస్తే, దేవుడు నీకు ఇచ్చిన ప్రతిరోజు ఆయన ఒక శ్రేష్టమైన వాగ్దానం మనకిస్తాడమ్మా. ఈ 4 దినాలు మీరు గమనించాలి. మొదటి దినం ఆయన అంటారు, మీరు వేటిని అడుగుదురో. ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ ఇట్, యూ డిడ్ నాట్ క్లెన్స్ యువర్ బాడీ. నీ దేహాన్ని, నీ హృదయాన్ని నువ్వు ఇంకా కడుక్కోలే. హృదయము అన్నిటికన్నా మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలదే. దాన్ని గ్రహించేవాడెవడు? దేవుడు తప్ప దీన్ని క్లీన్ ఎవడు చేయలేడండి. మనం దేవుణ్ణి అడగాలి, నా హృదయాన్ని కడుగు ప్రభువా. ప్రభు అంటాడు, నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. ఇఫ్ యూ కీప్ యువర్ హార్ట్ విత్ యూ,
ఆల్వేస్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ గోయింగ్ బ్యాక్ ఇన్ టు ద వరల్డ్. నీ దేహాన్ని, నీ దేహంలో నీ హృదయం నీ దగ్గర పెట్టుకుంటే తప్పకుండా లోకంలో పడిపోతాం. లోకంలో ఉన్నదంతయు ఇంకా నేను చెప్పనులేండి, దేంట్లో ఉన్నా ఒక దాంట్లో జీవపు డంబమన్న పడిపోతాం. అందుకే ప్రభు అంటాడు, ఉదయకాలం లేచిన వెంటనే ఒక ప్రార్థన చేయాలి. ప్రభువా, నా హృదయాన్ని నీ దగ్గర పెట్టుకో, నీ కంట్రోల్లో ఉండని. లెట్ మై హార్ట్ బి విత్ యూ. ఐ సబ్మిట్ మై 24 hours ఎవ్రీ డే ఇన్ టు గాడ్స్ హ్యాండ్స్. ప్రభా, ఉదయం నాకు ఇచ్చావు, 24 గంటలు నీ చేతిలో పెడుతున్నా, ఆశీర్వదించి నాకు దయచేయి. నా హృదయాన్ని నీ చేతిలో పెడుతున్నా, పడిపోకుండా జారిపోకుండా లోకంలోనికి తొంగి చూడకుండా నీవే కంచె వేసి కాపాడాయని నేను ప్రార్థన చేస్తా. మన హృదయాలను మన చేతిలో ఉంటే, మన హృదయం మన చేతిలో ఉంటే జారిపోతుందమ్మా. దేవుని చేతిలో పెట్టండి. అంజూరపు చెట్టు ఆ దినం ఫలము లేకుండా ఆయన చేత శిక్షింపబడింది. మీరు ఫలభరితమై, ఆయన అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొద్ది వాటి యందు నమ్మకంగా ఉన్నావు. నీవు కొద్ది వాటి యందు. ఇట్ డజంట్ రిక్వైర్ ఎ పిహెచ్డి అండి. జీవితంలో పిహెచ్డీలు, ఎంఏలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు, ప్రొఫెసర్లు కావాల్సిన అవసరం లేదండి. దేవుని నమ్మడం మన జీవితాల్లో కావాలి. దేవుడు మనలను సరైన రీతిగా నడిపిస్తాడన్న ఆ శ్రేష్టమైన ఆ విశ్వాసం మనకు కావాలి. ఆయన అంటాడు, మీరు వేటిని అడుగుదురో, సోమవారం యొక్క అతి శ్రేష్టమైన వాగ్దానం, మీరు వేటిని అడుగుతారు. ఎవరండి? ఎవరు అడుగుతారండి? వారి దేహాన్ని కడుగుకున్నవారు, లోకములో ఫలభరితంగా జీవించేవారు. దేవుడి వాక్యాన్ని దీవించి మీ జీవితాలు కడుగుకొని దేవుడు ఇచ్చే అతి శ్రేష్టమైన ఆశీర్వాదమైన ఫలభరితమైన జీవితాన్ని జీవించి మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, సంఘాల కొరకు, సర్వజనుల కొరకు మీరు అడగండి. మీరు వేటిని అడుగుదురో దేవుడు అన్నాడు, అది నేను ఇస్తాను. ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్ ఫర్ అస్. సోమవారం యేసు ప్రభువుల వారు ఛాలెంజ్ చేస్తున్నారు, మీరు ఏం అడిగితే నేను అది ఇస్తానని. దేవుడు ప్రేమించిన బిడ్డలంగా మనం అడిగిన వాటిని, మనం పొందుకున్న వాటిని బట్టి స్తుతిస్తూ, కావలసిన వాటిని అడుక్కుంటూ, ఆయనకు నమ్మకమైన వరంగా ఆయన కొరకు జీవించగలిగిన కృప దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీరు చివరి వారంలో, సోమవారంలో మీరు యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ నువ్వు ఆరాధించే వారి నుండి నువ్వు ఏమి కోరుకున్నావో, అక్కడ ఆరాధించే వారిలో నువ్వు ఏది గమనించావో, అక్కడ ఆరాధించే వారిలోని లోటుపాట్లను మీరు ఎలా చక్కదిద్దారో, ఈ ఉదయకాలం నీ ఆరాధనలో ఉన్న మాకు కూడా మీరు మాకు చూపించినందుకు నీకు వందనాలు. మా ఆలోచనలు, మా తలంపులు, మా భక్తి విశ్వాసాలు, మా స్తుతి ఆరాధనలు, మా యొక్క లోటుపాట్లు, ఆలయమును గురించిన మాకు ఆ అవగాహన, మా ప్రభా ఎంత బలహీనమైనదో మరొకసారి నీ వాక్యం ద్వారా మీరు మాకు తెలియజేశారు. మేము గుడ్డివారము, కుంటివారము కాకుండా అయ్యా, నీ లేఖనములో నుండి ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన సంగతులను మేము చూచి నేర్చుకున్నట్లు మేము గుడ్డివారం కాకుండా మా మనోనేత్రాలను తీర్చండి అయ్యా. మేము ఈ లోకములో మీ ద్వారా కడగబడిన వారమై, మా ప్రభా మీ పరిశుద్ధ మందిరంలో మేము నాటబడిన వారమై, ఆకువాడక తన కాలమెందు ఫలమిచ్చు చెట్టు వలె ఈ లోకములో జీవించాలని మీరు కోరుకుంటున్నారు నాయన. ఆనాడు అంజూరపు చెట్టు మా ప్రభువా వేషధారణ అనే జీవితముతో తన జీవితంలో నిన్నే మా ప్రభువా యేసు ప్రభు అయిన మిమ్మల్నే మోసం చేయడానికి అది కంకణం కట్టుకుందయ్యా. మా జీవితాలు అలా ఉన్నాయేమో మాకు తెలియదు. మాలో భక్తి లేకుండా భక్తి ఉన్నట్టు నటిస్తున్నామేమో, మాకులో ప్రార్థన జీవితం లేకుండా ప్రార్థన ఉన్నట్టు నటిస్తున్నామేమో, మాలో ఏ వరమైన వరము లేకుండానే మేము వరములు కలిగిన వారమని చెప్తున్నామేమో. వ్యక్తిగతంగా మేమందరము పరీక్షించుకుంటున్నాం నాయన. ఫలభరితము లేని చెట్టు తక్షణమే ఎండిపోయిందయ్యా. మీ కొరకు జీవించలేని జీవితాలు వ్యర్థమని ఆ యొక్క అంజూరపు చెట్టు తెలుసుకున్నట్టు మాకు జ్ఞానము దయచేయండి అయ్యా. మేము నీ కొరకై ఫలించి మీ ద్వారా మెప్పు పొంది బలా నమ్మకమైన మంచి దాసులుగా జీవించే జీవితం మాకు దయచేయమని అయ్యా. ఫలభరితమైన జీవితాలు వేటిని అడుగుదురో, అవునాయన, వేటిని అడగాలన్నా మేము ఫలభరితము జీవించాలని ఎలా ప్రార్థించాలో అలా మా జీవితాలకు మాకు నేర్పినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ వాక్యము విన్న ప్రతి వారిలో నీ కార్యము జరిగించి మీరే ఘనత మహిమ పొందుమని నా ప్రాణనాథుడైన యేసు అతి శ్రేష్టమైన నామాన అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యము మాకు వచ్చుగాక,
నిశ్చితము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను క్షమించు ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మ శోధనలోకి తేకాకి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే నవ్వుతండి. ఆమెన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం వచ్చిన ప్రతి వారికిని, రాలేని వారికిని ఆయన కృపా కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండి. బయట భోజనాలు ఉన్నాయి.